Center question చూసుకున్నట్లయితే find the orthocenter of the triangle formed with the vertices. First question చూసుకుందాం 5, -2, -1, 2 and 1, 4. Right question చూడండి. Let me draw the diagram here. సో A అనే పాయింట్ నేను 5, -2 అనుకుందాం. B వచ్చి -1, 2 అనుకుందాం. C వచ్చి 1, 4 అనుకుందాం. సో లెట్ ఇట్ బి A, ఇది B, ఇది C. సో A B C, A వచ్చి 5, -2, B వచ్చి -1, 2, C వచ్చి 1, 4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థోసెంటర్ అంటే ఏంటి? ఆర్థోసెంటర్ ఇస్ నథింగ్ బట్ డిఫైన్డ్ యాజ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. అంటే A నుంచి B కి ఒక లైన్ ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్ గా తీసుకుందాం. ఇది M అనుకుందాం. అదేవిధంగా B నుంచి AC కి ఈ పర్పెండిక్యులర్ లైన్ ని N అనుకుందాం. అయితే AM పర్పెండిక్యులర్, BN పర్పెండిక్యులర్ రెండు ఆల్టిట్యూడ్స్ మీట్ అయ్యే పాయింటే మనకి ఆర్థోసెంటర్. రెండు ఆల్టిట్యూడ్స్ మీట్ అయ్యే పాయింట్ మనకి ఆర్థోసెంటర్. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఆర్థోసెంటర్ ఇస్ డిఫైన్డ్ యాజ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. అంటే ఏ నుంచి BC పైకి M అనే పాయింట్ కాడికి ఒక ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఇట్ మస్ట్ మేక్ 90 degrees. ఇట్ మస్ట్ మేక్ 90 degrees. అంతేగాని 2 ఈక్వల్ పార్ట్స్ కాదండి. 2 ఈక్వల్ పార్ట్స్ అనేది ఏమవుతుంది? నాకు మీడియన్ అది. ఆల్టిట్యూడ్ అంటే ఈక్వల్ పార్ట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దాంతో సంబంధం లే. ఆల్టిట్యూడ్ అంటే విచ్ మేక్స్ 90 degrees అట్ ది అదర్ లైన్. ఓకే, సో AM ఒక ఆల్టిట్యూడ్, BN ఒక ఆల్టిట్యూడ్. సో రెండు ఆల్టిట్యూడ్స్ ఒక మీటింగ్ పాయింటే మాకు ఆర్థోసెంటర్ అవుతుంది అనమాట. రైట్. అయితే నేను AM లైన్ కనుక్కుంటాను, BN లైన్ కనుక్కుంటాను. సో ఆటోమేటిక్గా నాకు రెండింటిని సాల్వ్ చేస్తే ఆర్థోసెంటర్ వస్తుంది. ఫస్ట్ AM లైన్ ఎలా కనుక్కోవాలి చూడండి. ఫైండింగ్ ఫస్ట్ లెట్ ద పాయింట్స్ AB అనుకుందాం. లెట్ ద పాయింట్స్ AB 5, -2, B వచ్చి -1, 2, C వచ్చి 1, 4. సో A వచ్చి 5, -2, B వచ్చి -1, 2, C వచ్చి 1, 4. Now finding altitude AM. Finding altitude AM. So ఇందాక చెప్పాను, altitude is a line passing through one point and makes 90 degrees to the other line. చూడండి రాస్తున్నా చూడండి. Altitude అంటే passing through a point. It will pass through a point and makes 90 degrees with the center and makes 90 degrees with the other line. So automatically నాకు AM altitude line, ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది నాకు? ఇట్ ఈస్ పాసింగ్ త్రూ A 5, -2 and is perpendicular to BC. చూడండి, మనకి ఒక పాయింట్ ఒక స్లోప్ తెలిస్తే మనకు లైన్ ఈక్వేషన్ కనుక్కోవడం చాలా ఈజీ. ఏంటి లైన్ ఈక్వేషన్ మనకి? y - y1 is equal to m into x minus x1. ఇది లైన్ ఈక్వేషన్ జనరల్ ఫామ్. y - y1 is equal to m into x minus x1. ఇది లైన్ ఈక్వేషన్ జనరల్ ఫార్మాట్. అయితే పాయింట్ తెలిసిపోయింది మనకి. x1, y1 అనే పాయింట్ తెలిసిపోయింది. స్లోప్ తెలియదు. m అనేది స్లోప్ తెలియదు మనకి. ఎలా కనుక్కోవాలి? పర్పెండిక్యులర్ టు BC అన్నాను కాబట్టి BC స్లోప్ కనుక్కొని దాన్ని -1/m చేస్తే మనకి AM స్లోప్ కూడా వచ్చేస్తుంది. చూడండి, ఎందుకు? BC పాయింట్స్ తెలుసు నాకు. B అనేది ఏంది? -1, 2, C అనేది ఏంది? 1, 4. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవడం చాలా ఈజీ కదా. సో దేర్ ఫోర్ స్లోప్ ఏమవుతుంది నాకు? దీని M1 అనుకుందాం. ఓకే, M2 అనుకుందాం. y2 - y1/x2 - x1. y2 - y1/x2 - x1. సో 4 - 2/1 -1. సో 2/2 that is equal to 1. ఇది BC స్లోప్. కానీ we know that BC is perpendicular to AM కదా. అప్పుడు దాని స్లోప్ ఏమవుతుంది నాకు? ఈ స్లోప్ బై -1 బై దిస్ స్లోప్. అంటే -1/1 that is equal to -1. -1/1 that is equal to -1. అర్థమైందండి? చాలా సింపుల్. ఎందుకు? మనకు we know that product of two perpendicular lines స్లోప్ ఏమవుతుంది నాకు? -1. సో అప్పుడు M1 కనుక్కోండి ఏం చేయాలి నేను? -1/m2.
వెరీ ఇంపార్టెంట్. 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే వాటి స్లోప్స్ ప్రొడక్ట్ మనకి -1 అవుతుంది. అప్పుడు ఒక స్లోప్ తెలిస్తే ఇంకో స్లోప్ ఎలా కనుక్కోవాలంటే 1 బై చేసి మైనస్ పెట్టుకోవాలి, 1 బై చేసి మైనస్ పెట్టుకోవాలి. సో దేర్ ఫోర్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 లో n తెలిసింది మనకు -1. సో ఎలా తెలిసింది నాకు? స్లోప్ తెలిసింది ఇక్కడ y2 మైనస్ 1 బై x2 మైనస్ x1 కాబట్టి 4 మైనస్ 2 2 బై 1 మైనస్ ఆఫ్ -1 సో 2. సో 2 బై 2 1 కాబట్టి సో మనకు కావాల్సిన స్లోప్ ఏమవుతుంది? -1 బై దీన్ని పెట్టుకోవాలి, -1 బై దీన్ని పెట్టుకుంటే నాకు -1. సో దేర్ ఫోర్ y మైనస్ పాయింట్ ఎంత y1 -2 ఈజ్ ఈక్వల్ టు m -1 into x minus x1 ఎంత 5. So therefore y plus 2 is equal to -1 into x minus x minus 1 into -5 plus 5. So automatically రెండు ఈతలు పిచ్చుకుందాం. అప్పుడు ఏమవుతుంది నాకు? x plus y plus 2 minus 5 is equal to 0. So x plus y minus 3 is equal to 0. x plus y minus 3 is equal to 0. ఇది am లైన్ ఈక్వేషన్. am లైన్ ఈక్వేషన్. ఫస్ట్ మనకి పాయింట్ తెలిసిపోద్ది, తర్వాత స్లోప్ తెలియదు. స్లోప్ తెలియదు కాబట్టి బీసీ స్లోప్ కనుక్కొని దాన్ని -1 బై ఆ స్లోప్ పెడితే మనకి రిక్వైర్డ్ స్లోప్ వచ్చేస్తుంది, మనకు కావాల్సిన m వస్తుంది, పెట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫైండింగ్ ఆల్టిట్యూడ్ bn. ఫైండింగ్ ఆల్టిట్యూడ్ bn చూడండి. ఫైండింగ్ ఆల్టిట్యూడ్ bn. ఫైండింగ్ ఆల్టిట్యూడ్ bn. సో bn పాయింట్ తెలుసు. bn is passing through b -1, 2. It is passing through b -1, 2 and is perpendicular to AC and is perpendicular to AC and is perpendicular to AC. AC అంటే ఏంటి? 5, -2, 1, 4. 5, -2 ఒకటి and 1, 4 ఒకటి. ఓకే, సో పాయింట్ తెలిసిపోయింది. ఫస్ట్ ఏసీ స్లోప్ కనుక్కున్నాం అనుకో, -1 బై దట్ స్లోప్ చేస్తే మనకి బిఎన్ స్లోప్ కూడా వచ్చేస్తుంది. సో దేర్ ఫోర్ స్లోప్ ఏమవుతుంది దీనికి? y2 minus y1. So 4 minus of -2, 4 minus of -2 by x2 minus x1. So 1 minus 5. 6 by -4. 2 3s are 2 2s are. So 3 by -2. ఇది స్లోప్. అప్పుడు ఏఎన్ స్లోప్ ఏమి? therefore slope of bn. Therefore slope of bn m is equal to -1 by m2 అంటే -1 బై ఇంతకుముందు వచ్చిన స్లోప్. అదే రెసిప్రోకేట్ చేసి -1 పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది నాకు? రివర్స్ చేయండి. -3/2 రివర్స్ చేస్తే ఏమవుతుంది నాకు? 2/3 మైనస్ క్యాన్సిల్ 2/3. అప్పుడు చూడండి మనకి ఏసీ స్లోప్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన బిఎన్ స్లోప్ కూడా వచ్చేసింది. ఎలా చేయాలి? రివర్స్ చేసి మైనస్ సింబల్ పెట్టుకోవాలి. సో -2/3 అవుతుంది. తో మల్టిప్లై చేసుకుంటే ఆల్రెడీ మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది. సో 2/3 రైట్. ఇప్పుడు చూడండి పాయింట్ తెలుసు మనకి -1, 2. స్లోప్ తెలుసు మనకి 2/3. స్లోప్ తెలుసు మనకి 2/3. therefore లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది నాకు? y minus y1 is equal to m into x minus x1. సో y minus y1 అంటే 2 is equal to m అంటే 2/3 into x minus x1 అంటే -1. సో therefore y minus 2 is equal to 2/3 into x plus 1. సో ఇక్కడ 3 డివైడ్ అవుతుంది. అవతల పోతే ఏమవుతుంది నాకు? మల్టిప్లై. సో దట్ ఇంప్లైస్ 3 into y minus 2 is equal to 2 into x plus 1. So 3y minus 6 is equal to 2x plus 2. So రెండు అవతల పంపించుకుందాం. అప్పుడు ఏమవుతుంది నాకు? 2x minus 3y plus 8 is equal to 0. 2x minus 3y plus 8 is equal to 0. సో ఒక లైన్ ఏమో x plus y minus 3, ఒక లైన్ ఏమో x plus y minus 3, ఇంకో లైన్ ఏమో 2x minus 3y plus 8. 2x minus 3y plus 8 is equal to 0. సో దీని 10th క్లాస్ మెథడ్ లో అయినా సాల్వ్ చేసుకోవచ్చు ఎలిమినేషన్, లేదంటే MEFM చేసుకోవచ్చు. MEFM చేద్దాం చూడండి. MEFM మిడిల్ అండ్ ఫస్ట్ మిడిల్. సో మిడిల్ ఏముంది నాకు? 1, దాని కింద ఏముంది నాకు? -3. ఎండ్లో ఏముంది నాకు? -3, దాని కింద 8. ఎఫ్లో ఏముంది నాకు? ఇక్కడ ఏముంది నాకు? 1, దాని కింద 2. అగైన్ మిడిల్ ఏముంది నాకు? 1, దాని కింద -3. ఇప్పుడు ఆ MEFM ఎరేస్ చేసేయండి. సో ఆటోమేటిక్గా అక్కడ ఏం పెట్టుకోవాలి? మధ్యలో ఒక చోట x, ఇంకో చోట y, ఇంకో చోట 1. సో ఇక్కడ x పెట్టుకుంటాను, ఇక్కడ y పెట్టుకుంటాను, ఇక్కడ 1 పెట్టుకుంటాను. సో x బై క్రాస్ మల్టిప్లై 8 1s are 8 -3 into -3 plus 9 is equal to y by 2 into -3 -6
minus 8 ones are 8 is equal to 1 by minus 3 into 1 minus 3 minus 2 into 1 minus 2. So x by minus 1 is equal to y by minus 14 is equal to 1 by minus 5. So ఈ రెండు ఈక్వల్ చేసుకుందాం. అప్పుడేమవుతుంది నాకు x by minus 1 is equal to 1 by minus 5. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, x is equal to 1 by 5. సో ఈ రెండు ఈక్వల్ చేసుకుందాం. y by minus 14 is equal to 1 by minus 5. మైనస్ మైనస్ క్యాన్సిల్, y is equal to 14 by 5. సో ఒకటేమో 1,5 ఇంకోటేమో 14 by 5, రైట్. ఈ పాయింట్ కానీ ఈ రెండు లైన్స్ లో పెట్టి కరెక్ట్ గా ఈక్వల్ టు 0 వచ్చిందంటే మనకు వచ్చిన క్వశ్చన్ కూడా కరెక్టే అనమాట, మనకు వచ్చిన ఆన్సర్ కూడా కరెక్ట్, రైట్. సో ఈ విధంగా అయితే మనము ఆర్థోసెంటర్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ ఏఎన్ లైన్ ఈక్వేషన్ కనుక్కుంటాం, ఏఎం, తర్వాత బిఎన్ కనుక్కుంటాం, రెండింటిని సాల్వ్ చేసుకుంటాం. ఏం ఎలా కనుక్కోవాలి? లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. లైన్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఏంది? y మైనస్ y1 is equal to m into x minus x1. సో పాయింట్ తెలుసు, స్లోప్ తెలియదు కాబట్టి బీసీ స్లోప్ కనుక్కుందాం. దానికి పర్పెండిక్యులర్ కాబట్టి మనకు రిక్వైర్డ్ లైన్ స్లోప్ ఏమవుతుంది? రివర్సెస్ మైనస్ పెట్టుకుంటే మన స్లోప్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా కానీ 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే ఈ లైన్ స్లోప్ తెలిసింది మనకి, ఈ లైన్ స్లోప్ తెలియదు. అప్పుడు ఏం చేయాలి? ఈ లైన్ స్లోప్ ఫర్ ఎగ్జాంపుల్ 4/3 అనుకోండి, రెండు పర్పెండిక్యులర్ అనుకోండి. అప్పుడు ఈ లైన్ స్లోప్ ఏమవుతుంది? నాకు రివర్స్ చేసి ముందర మైనస్ పెట్టుకోండి, అంతే. ఇది పర్పెండిక్యులర్ లైన్స్ మాత్రమే వ్యాలిడ్. సో ఆ విధంగా నాకు స్లోప్ కూడా తెలిసిపోతుంది కాబట్టి ఈ లైన్ కనుక్కునేసాను, అదేవిధంగా ఈ లైన్ కనుక్కునేసాను, రెండింటిని సాల్వ్ చేశాను, ఆన్సర్ అయితే వచ్చింది 1/5, 14/5, రైట్. థ్యాంక్ యూ.